చక్కెర కేళి కీర్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? చక్కెర కేళి కీర్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చక్కెర కేళీలు 3, పంచదార 1/2 కప్పు, కోవా కొద్దిగా, పాలు 1/2 లీటర్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు. చక్కెర కేళి కీర్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో గీత స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాము. ఫస్ట్ మనం నెయ్యి సో మనం మామూలుగాని ఊరికే కేకులు తినాలన్నా స్వీట్లు తినాలన్నా డైట్ అంటాం, కానీ మనకు మనమే స్వతహాగా స్వీట్ చేసుకుని తింటున్నామంటే ఏ వేసుకున్నా పర్వాలేదని వేసేస్తామే. అంటే ఇప్పుడు ఈ నెయ్యి జీడిపప్పు ఇలాంటివి లేకపోతే ఆ ఫ్లేవర్ ఉండదు, టేస్ట్ ఉండదు. ఓకే. సో ఈ నెయ్యి వేడయ్యేలోపు మనం ఈ చక్కెర కేళీల్ని స్మాష్ చేసేసుకుందాం. ఓకే. చక్కెర కేళి అరటిపళ్ళు అనమాట. అరటిపళ్ళు. యాక్చువల్గా నార్మల్ బనానా కన్నా ఈ చక్కెర కేళీలు చాలా స్వీట్. అవును, బాగుంటాయి. మామూలుగానే చక్కెర కేళి అరటిపండు బాగుంటుంది. అందులో ఇప్పుడు నువ్వు ఇంకా కీర్ చేస్తున్నావు అంటే ఇంకా అంటే నా ఊహ ఒక రేంజ్లో ఉందన్నమాట. అంటే కారం తినిపించారు కాబట్టి ఇప్పుడు స్వీట్ తినిపిస్తున్నారు కాబట్టి సో పండగ నాడు కారంతో పాటు స్వీట్ కూడా తినాలన్నమాట. సరిపోతుందా? ఇట్లా వేసేసుకొని నెయ్యిలో కొంచెం ఇప్పుడు చక్కెర కేళిని కాస్త వేయించేసుకోవాలి. సో అలా కాస్త మెదిపి ఆ తర్వాత వేయించుకోవాలి. ఓకే. నెక్స్ట్ మనం సరిపడా పాలు మనం కొంచెం పాలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, బాగుంటుంది టేస్ట్. ఓకే. సో మొత్తం కలిగి పెట్టాలి. సో అది కోవానా? కోవా, పంచదార, ఇంకా చక్కగా డ్రై ఫ్రూట్స్ అన్ని వేసినట్టున్నావు. జీడిపప్పులు, బాదం పప్పులు అన్నీ ఉన్నట్టున్నాయి అందులో. సో ఇప్పుడు పంచదార, షుగర్ యాడ్ చేసుకో. సో చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అనుకుంటా ఇది. ఇప్పుడు మనం పండగప్పుడు చాలా హడావిడిగా ఉంటాం, అలాంటప్పుడు ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా చాలా ఈజీగా ఇలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇంకా సరే, మీకోసం ఎంత ఆలోచించిందో గీతాంజలి. సో పండగకి చాలా వంటలతోటి చాలా బిజీగా ఉంటుంటారు. అందులో స్వీట్ కొరత లేకుండా కొంచెం ఈజీగా అయిపోయే స్వీట్, ఫాస్ట్గా. సో కీర్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎలాగో బూర్లు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటితో పాటు ఇలా కూడా. పంచదార అంతా కరిగిపోవాలి. అది కరిగేదాకా ఉండి నెక్స్ట్ కోవా వేసుకో. కోవా యాడ్ చేస్తావా? సో ఇది కూడా కలిసిపోవాలి అందులో. సో పండుగ వస్తే అమ్మకి బాగా హెల్ప్ చేస్తావు అనుకుంటా. అంటే ఇది పూజకా లేకపోతే వంటగా? రెండిట్లోనా? ఒకవైపు అమ్మ ఒక వర్క్ చేస్తుంటే నేను ఇంకో వర్క్ చేస్తుంటా. సో పండుగ సందర్భాల్లో అప్పుడైనా తమ్ముడు హెల్ప్ చేస్తాడా? అప్పుడు చేస్తాడు. అప్పుడు చేయకపోతే ఇంకా అమ్మ ఫైర్ అవుతారు కాబట్టి చేయాల్సి వస్తుంది. అప్పుడు సో కొంచెం తోరణాలు కట్టడాలు అంతే కదా, తోరణాలు ఇంకా ఇలా బంతి పూలు కానీ తీసుకురావడాలు, గుచ్చడాలన్నా అలాంటివి ఏమన్నా ఉంటే చేసేస్తాడు. సో పాలు మరగడం స్టార్ట్ అయింది. సో పంచదార కరగాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. సో డ్రై ఫ్రూట్స్ అనేవి ఆఖరిని వేసుకుంటాం, లాస్ట్లో మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత అప్పుడు వేసుకోవచ్చు. ఓకే. సో అంతేనా? అయిపోయినట్టేనా? ఎస్, అంతే. చాలా సింపుల్. అబ్బా, అసలు సింపుల్ అని తెలుసు కానీ మరి ఇంత సింపుల్ అని తెలియదు. సో ఓకే. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం చల్లగా తింటే బాగుంటుందేమో. ఇంకా నేను అనుకున్నా అరటిపళ్ళు నోటికి తగులుతూ కదా, మధ్యలో బాదం పప్పులు ఇవన్నీ తగులుతూ ఉంటే పలుకులు. సో అరటిపళ్ళు అలా. చక్కెర కేళి కీర్ రెడీ. థ్యాంక్ యూ. చక్కెర కేళి కీర్
మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? చక్కెర కేళి కీర్ తయారీ విధానం. ముందుగా చక్కెర కేళిలు మెదిపి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి చక్కెర కేళి మిశ్రమం వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి పంచదార, కోవా వేసి దగ్గర పడనివ్వాలి. ఆపై తరిగిన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చక్కెర కేళి కీర్ రెడీ.